వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. పెద్ద దోర్నాల మండలంలో గంజాయి కలకలం. దోర్నాల గ్రామంలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పెద్ద దోర్నాలలో గంజాయి విక్రయిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర ఉన్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు పుచ్చకాయల సేనం. కన్నతుల గ్రామం లాలా, సీను దోర్నాల గ్రామం సురేష్, గంటవానిపల్లె వీరి దగ్గర గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలుసుకుని దోర్నాల ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో కోడినాయక్ తండ దగ్గర తారసపడుతున్నటువంటి 3 వ్యక్తులను అటుగా వెళ్తున్నటువంటి ఎస్ఐ మహేష్ జీపు ఆపి ఎందుకు ఇక్కడ ఉన్నారని అడిగినప్పుడు వారి మాటలు పొంతలలేని మాటలు చెప్పడం వలన ఎస్ఐ మహేష్ చాకచక్యంగా వారి దగ్గర ఉన్న లగేజ్ ని విప్పి చూసినప్పుడు గంజాయి ఉందన్న ఆలోచన కలిగినప్పుడు వెంటనే ఎంఆర్ఓకు సమాచారం పంపించి వారి సమక్షంలో సీజ్ చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. సిఐ సమాచారం తెలుసుకుని వెంటనే ఎర్రగొండపాలెం నుంచి దోర్నాలకు వచ్చి తన సిబ్బందిని అభినందించి యువత గంజాయి మత్తులో పడి ప్రాణ నష్టం చేసుకోకూడదని ప్రాణాంతకరమైనటువంటి గంజాయిని గురించి సిఐ మాట్లాడారు. దోర్నాల మండలం కోడినాయక్ తండ దగ్గర క్రాస్ రోడ్ లో ఒక 3ని అరెస్ట్ చేయడం జరిగింది. అదుపులోకి తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా వారు గంజాయిని అరకు నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ శ్రీశైలం, సున్నిపేట ఏరియాల్లో వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముదామని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మాకు సమాచారం రావడంతో ఎస్ఐ గారు తహసీల్దార్ గారితో వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకుని సమాచారం నాకు ఇవ్వడంతో నేను వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 కూడా వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈజీగా డబ్బు సంపాదించాలని ఏదైనా ఇల్లీగల్ వేలో వెళ్ళి డబ్బు సంపాదించాలని అనుకొని ఈ విధంగా అరకు నుంచి గంజాయి తెచ్చుకొని అమ్ముదాము అని చెప్పేసి తీసుకొని వచ్చారు. అది ఈ నెల 2వ తేదీ అరకు వెళ్ళి అక్కడి నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ దోర్నాల్లో పెట్టుకొని ఈరోజు వాటిని తీసుకొని సున్నిపెంట వైపు వెళ్ళి అమ్ముకుందామని మధ్యలో ఆగి చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసుకోవడానికి ఫారెస్ట్ దగ్గర ఆగారు. ఈ క్రమంలో మాకు సమాచారం రావడంతో మేము దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి అనేది యువతకి చాలా హానికరం, మరియు వాళ్ళకి ప్రాణాలు కూడా పోవడానికి అవకాశం ఉంది. మానసిక స్థితి కూడా కోల్పోయి దాడులు చేయడం, గొడవలు అవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి గంజాయి ఎక్కడ కనపడినా వెంటనే పోలీసు వారికి